హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో బిగ్ బాస్ చూశాను. సో బిగ్ బాస్ లో నిన్న జరిగినది కొంచెం క్లుప్తంగా చెప్దామని వీడియో చేస్తున్నాను. సో నిన్న మండే నామినేషన్స్ జరిగాయి కదా. నామినేషన్స్ తర్వాత ఈవెన్ యష్మికి సోనియాకి కొంచెం కాంట్రవర్సీ టాకింగ్ లాగా జరిగింది. వాళ్ళిద్దరి వద్ద ఆ, వాగ్దానం జరిగింది. వాళ్ళు వీళ్ళు అది ఇది అని మాట్లాడుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే తర్వాత స్టార్టింగ్ లోనే మణికంఠకి ఒక స్కిట్ లాగా చెప్పారు. ఇలా మీ పాప వస్తే ఏం చేయాలని చాలా బాగా చేశాడు. ఆ తర్వాత తర్వాత సీత చీఫ్ అయింది కాబట్టి ఆ కాంతారా టీం అండ్ శక్తి టీంలు ఉన్నాయి కదా. సో సెకండ్ చీఫ్ అయినందుకు సో మళ్ళీ వాళ్ళకి ఎంచుకోవడానికి ఆప్షన్ ఇచ్చారనమాట. సో శక్తి టీంలో ఉన్న వాళ్ళు శక్తి టీంలో ఉన్న లేకపోతే కాంతారాకి వెళ్ళి కాంతారాలకైనా ఆప్షన్ ఇచ్చారనమాట. సో అప్పుడు విష్ణుప్రియని ఫస్ట్ పిలిచారు. విష్ణుప్రియ ఉండి నాకు శక్తి టీంలో కొంచెం రికగ్నేషన్ తగ్గిపోయింది అని నేను సీత టీంకి వెళ్తానని కాంతారా టీంకి వెళ్ళిపోయింది. తర్వాత సోనియాకి తెలిసిందే కదా, నిఖిల్ టీంకి వెళ్ళిపోయింది. తర్వాత నైనిక సీత టీంలోకి వెళ్తానని సీత టీంకి వెళ్ళింది. తర్వాత పృథ్వీ తెలిసిందే కదా, శక్తి టీం నిఖిల్ టీంకి వెళ్ళిపోయాడు. తర్వాత నబిల్ నేను సీత టీంకి వెళ్తాను, నాకు కొంచెం ఆపోజిట్ టీంలో ఉన్నారు, సో నేను సీత టీం నుంచి పోటీ ఇస్తానని చెప్పి సీత టీంకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆదిత్య ఓం కూడా సీత టీంకి వెళ్ళిపోయారు. తర్వాత యష్మి ఉన్నారు. యష్మి సో కాంతారా టీంకి వెళ్ళిపోయింది. తర్వాత మణికంఠకి అండ్ ప్రేరణకి ఆప్షన్ లేదనమాట. కాంతారా టీం ఫుల్ అయిపోయిందని చెప్పి శక్తి టీంకి వెళ్ళాలి అని చెప్పి అన్నారు బిగ్ బాస్. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే నేను కాంతారా టీంకి వెళ్తానని మణికంఠ అంతే. సో అప్పుడు బిగ్ బాస్ అన్నారు సీతకి స్వాప్ కి ఆప్షన్ ఇచ్చారు. సో కానీ మణికంఠకి మాత్రం స్వాప్ కి ఎవరు రాలేదన్నమాట. సో అందుకని మణికంఠ శక్తి టీంలోకి వెళ్ళాడు. సో ప్రేరణ అలా అన్నది, ప్రేరణ ఇలా బిగ్ బాస్ తో అన్నది నేను లాస్ట్ రావడం వల్ల ఎలా నన్ను ఇలా ఆప్షన్ లేకుండా చేశారు అని చెప్పి అన్నది. సో అంతలోకే యష్మి ఉంది, నాకు ఆ టీంకి వెళ్ళడానికి అయినా ప్రాబ్లం లేదు, నేను ఎక్కడైనా ఆడగలుగుతాను సో అని సీతకు కన్ఫర్మ్ చేసింది. సో అప్పుడు వాళ్ళు ప్రేరణని కాంతారకు పంపించేసి యష్మిని శక్తి టీంలోకి తీసేసుకున్నారు. సో అలా టీమ్స్ అన్ని డివైడ్ అయిపోయాయి. ఇంకా సెషన్ రైజ్ చేశాడు, మరి నా టైంలో ఎందుకు మీరు అలా చేయలేదు అని చెప్పి అన్నాడు. అప్పుడు సీత నేనైతే ఏం చెప్పలేదు, యష్మి తన పాయింట్ చెప్పింది, సో తన ఇష్టమైతే ఓకే స్వాప్ అని నేను ఓకే అని చెప్పాను అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. సో అలా చీఫ్స్ వాళ్ళు డివైడ్ అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు అలా ఉండగా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. నిఖిల్, సోనియా, పృథ్వీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే తను ఈ టీంలో ఏంటి, ఎలా దాన్ని నిరూపించుకోవడానికి ఎలా యష్మి వచ్చిందని నేను అనుకుంటున్నానని ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. సో అలా డిస్కషన్ చేసుకుంటుంటే యష్మి రాగానే వాళ్ళు మార్చేశారు, అంటే వేరేలాగా మాట్లాడేశారు. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నైనిక కొంచెం లోలా ఉండి ఏదో కన్సర్న్ లాగా ఉంటే నిఖిల్ వెళ్ళి మాట్లాడాడు, జస్ట్ అలా ఓదార్చాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా గేమ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే 12 వైట్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, లిమిట్లెస్ ఈసారి అని చెప్పి చెప్పాడనమాట. సో అప్పుడు మీరు ఒక్కొక్క గేమ్ గెలుచుకొని ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీని మీరు క్యాన్సిల్ చేయొచ్చు వాళ్ళు రాకుండా చేయొచ్చు అని చెప్పాడనమాట. సో అప్పుడు ఒక్కొక్క బాల్ గేమ్ పెట్టారనమాట. సో శక్తి టీం అండ్ కాంతారా టీం రెండు ఆడాయి. సో దాంట్లో శక్తి టీం ఊడిపోయింది అనమాట, కాంతారా టీం గెలిచిందనమాట. సో అందుకు వాళ్ళు కాంతారా టీం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని క్యాన్సిల్ అయ్యేలా చేశారనమాట. కాంతారా టీంలో అందరూ బాగా పర్ఫామ్ చేశారు, ఆ బాల్ గేమ్ బాగా ఆడారు అనమాట అందరూ. సో శక్తి టీంలో మాత్రం బాల్ గేమ్ లో అందరూ తడబడి ఆడలేకపోయారు, అంటే ఊడిపోయారు అనమాట. 5 balls వేయాలని చెప్పి బిగ్ బాస్ పెట్టాడు, కానీ వీళ్ళు వేయలేకపోయారు. సో ఊడిపోయారు అనమాట. ఊడిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక
ఒకటి చెప్పాడు, మీరు గేమ్ ఓడిపోవడం వల్ల ఒకరిని ఈ గేమ్లో ఆడకుండా చేయాలని చెప్పి కండిషన్ పెట్టాడు అనమాట. సో అది మీరు డిసైడ్ చేసుకొని ఎవరో చెప్పండి అని చెప్పి ఆ టీంకి చెప్పాడు అనమాట. సో అప్పుడు అందరూ యష్మి వచ్చి మణికంఠ అని చెప్పింది. సో వాళ్ళిద్దరి మధ్య కొంచెం కన్వర్జేషన్ జరిగింది. నువ్వు లో అని నన్ను ఎలా కన్ఫర్మ్ చేస్తావు అని చెప్పి మణికంఠ ప్రొటెక్ట్ చేసే లైక్ డిఫెండ్ చేశాడు. సో అలా అలా మాట్లాడి సో అందరూ డిసిషన్ తీసుకొని మణికంఠనే తీసేశారు పాపము. మణికంఠ ఇప్పుడు ఆ గేమ్ ఇవి నెక్స్ట్ గేమ్ లో ఆడకుండా చేశారనమాట. సో అలా నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోయాక వాళ్ళు నెక్స్ట్ గేమ్ ఏం పెట్టారంటే వివాహ భోజనం పెట్టారు. సో ఇచ్చిన 40 minutes లో ఫుడ్ మొత్తం తినేయాలని చెప్పి అన్నారు అనమాట, పెద్ద వివాహ భోజనంబు. సో అప్పుడు శక్తి టీం నుంచి సోనియా వచ్చింది అండ్ కాంతారా టీం నుంచి నబీల్ వచ్చారు. సో వాళ్ళిద్దరి టైంలో వాళ్ళు తినలేకపోయారనమాట. సో ఎందుకంటే చాలా పెద్ద భోజనం అనమాట, అది వివాహ భోజనం అంటే అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు తినలేకపోయారు. సో అందుకు లాస్ట్ లో ఒకరిని ఆప్షన్ ఇచ్చారనమాట బిగ్ బాస్, ఒకరిని మీరు ఒక సభ్యుడిని మీరు తినేలా చేసుకోవచ్చు అని. సో అయినా కానీ వాళ్ళు ఎవరు తినలేకపోయారు. సో ఆ టాస్క్ లో ఇద్దరు 2 teams ఊడిపోయాయి అనమాట. ఊడిపోవడం వల్ల ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని వాళ్ళు ఆపలేకపోయారు. సో టోటల్ 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అంతలోకి గేమ్ అనేది అయిపోయింది. సో ఇద్దరు ఓడిపోయారు. సో అందరూ లాస్ట్ లో అందరూ తినొచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. సో అందరూ తిన్నారు. అంతలోకి ఎపిసోడ్ అయిపోయింది. సో ఈ ఎపిసోడ్ ఏంటంటే మణికంఠకి ఏది ఛాన్స్ లేదు అన్నట్టు ఉందన్నమాట. సో అక్కడ మణికంఠ టీం ఎంచుకోవడంలో కూడా మధ్యలో అలా జరిగింది. ఆప్షన్ మణికంఠకి నా టైంలో ఎవరు స్వాప్ కి రాలేదు, ప్రేరణకైతే యష్మి వచ్చింది అని చెప్పి పాయింట్ రైజ్ చేశాడు అనమాట. సో కానీ సో సీత నాకు యష్మి క్లారిటీ ఇచ్చింది, సో అందుకని నేను ఒప్పుకున్నాను అని చెప్పి సీత చెప్పింది అనమాట. సో అంతా ఈ ఎపిసోడ్ లో సో మణికంఠ అనేది ఒక గేమ్ నుంచి ఆడకుండా అయిపోయాడు అనమాట. సో అది ఈ ఎపిసోడ్ అంతే. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.